హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్. ఈరోజు రాగి పిండితో ఎంతో టేస్టీ అయిన లడ్డు అయితే చేసి చూపిస్తాను అండి. ఈ లడ్డు చిన్నపిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి. పెద్దవాళ్ళు కూడాను రోజుకొకటి తింటే చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడాను నిరభ్యంతరంగా రోజుకొకటి తినవచ్చు. దీంట్లో ఎలాంటి షుగరు వాడటం లేదు కాబట్టి. ఇప్పుడు నేను లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వాడుకుంటే ఈ రెసిపీకి చాలా మంచిదండి. దొరకనప్పుడు మామూలు నెయ్యిని వాడండి. దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి. పిల్లలు ఇష్టంగా తింటారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే. ఫస్టు కిస్మిస్ అలానే జీడిపప్పు వేయించుకున్నాను. అదే నెయ్యిలో 1 కప్పు వరకు సూజీ రవ్వ అంటే బాంబే రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా తెల్లది, అది వేసుకున్నాను. అలానే 1.5 కప్పు వరకు రాగి పిండి తీసుకున్నాను. 1/2 కప్పు వరకు జొన్న పిండి తీసుకున్నానండి. మీకు జొన్న పిండి ఇష్టం లేకపోయినా, సూజీ రవ్వ ఇష్టం లేకపోయినా దాన్ని స్కిప్ చేసి అదే ప్లేస్లో మొత్తం రాగి పిండితో కూడాను ఈ రెసిపీ చేసుకోవచ్చు. నేను పిల్లలకి ఇంకాస్త టేస్టీగా హెల్తీగా ఉండడానికి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రాగి పిండి మొత్తం వేగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి. అలానే వేరొక స్టవ్ పైన 1 కప్పు వరకు తెల్ల నువ్వులను అలానే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు ఆ ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నువ్వులు మంచిగా వేగేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేసి దీన్ని కరిగించుకుంటున్నాను. డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు కానీ ఉండలుండలుగా తగలొచ్చని నేను ఇలా కరిగించుకుంటున్నాను. ఇలా రాగి పిండిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూనే కొబ్బరిని నేను గ్రైండ్ చేసి వేసుకున్నాను అండి. ఈ రాగి పిండి వేగడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఇది వేగేటప్పుడే మంచి వాసనతో పాటు కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ టైం వరకు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత స్టవ్ తీసేసి దీంట్లో 4-5 యాలకులను దంచి వేయండి. అలానే వేయించుకుని ఉంచిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి ఇప్పుడు బెల్లాన్ని కూడాను కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ పిండికి బాగా పట్టేంత వరకు కలుపుకుందాము. మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు చక్కగా చేతితో దీన్ని కలుపుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకొని ఉంచిన నువ్వులను కూడాను వేసుకొని కలుపుకుందాము. నువ్వులు కూడా వేయడం వల్ల పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లేడీస్ రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది అండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూలను అయితే ఇలా కట్టేసుకుందాము అండి. ఇది పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. అలానే వాళ్ళ ఆరోగ్యానికి కూడాను చాలా మంచిది. పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. మీరు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.